తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి పుష్పాలు సమర్పించి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి పుష్పాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవాలయంకు వచ్చే భక్తులకు తాగునీరు కల్పించేందుకు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈవో కోరిన మీదట వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో రమణ కుమారి పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామివారి ఆశీస్సులతో నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన ఉత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతాము. ఈరోజు శ్రీ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టిలో పురస్కరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున బండి చైతన్య గారు, వారి ఫ్రెండ్స్, మిత్ర బృందం అంతా కలిసి రామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల వినియోగార్థము, భక్తులు సౌకర్యంగా ఉండటానికి గాను జలప్రసాదాన్ని ఇవ్వటానికి ఈ రోజునే వారు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలను చేర్పించి జలప్రసాదానికి ప్రత్యేకమైన ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కూడా వారు అంగీకరించి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి భక్తులందరి తరపున, దేవస్థానం తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.